సిరిసినగండ్ల కోదండ రామస్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి లక్షలాది మంది ఈరోజు సిరిసినగండ్ల దేవాలయంకు రావడం, భక్తులు దర్శించుకోవడం, ఈ అత్యంత వైభవపేతంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ ఆ కోదండరాముని యొక్క ఆశీస్సులు అందజేయాలని ఆ భగవంతుని వేడుకుంటూ దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క కోదండరామస్వామి సిరిసినగండ్ల ఆలయానికి ప్రతి ఏటా శ్రీరామ దండు 1,00,000 మంది హిందూ బంధువులతోటి వచ్చేటువంటి కార్యక్రమానికి మన దండు సీను నేతృత్వంలో ఈ పెద్ద ఎత్తున ఈసారి కూడా రావడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి కూడా అనేక మంది పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నటువంటి వారందరికీ, రక్షణ చేసినటువంటి రక్షణ సిబ్బందికి అందరికీ కూడా, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, నేను మొన్ననే ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండవ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి సిరిసినగండ్ల దేవాలయానికి కూడా 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మరొక యాదాద్రి లేక ఈ సిరిసినగండ్ల రామాద్రిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి, నిధులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మంత్రి గారు మళ్ళొక 2 కోట్లు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగిందని తెలిసింది. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ఇక్కడ 100 కోట్లతోటి ఆధ్యాత్మిక హిందూ సనాతన ధర్మ వ్యాప్తి కొరకు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులను ఏర్పాటు చేయాలి. ఈ రామగిరి ఏదైతే ఈ సిరిసినగండ్ల దేవాలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికే ఇక్కడ ఒక పెద్ద వేద పాఠశాల కూడా నిర్మాణం చేయాలి. వేద పాఠశాల నిర్మాణం జరిగినప్పుడే, ఇక్కడ వేదాలు ఘోషించినప్పుడే ఈ యొక్క పవిత్రమైన స్థలానికి ఇంకా పవిత్రత చేకూరుతుంది. ఆ కోదండరాముని యొక్క ఆశీస్సులతో భారతదేశమంతా సుభిక్షంగా ఉంది. సనాతన హిందూ ధర్మము ఇలా ప్రపంచానికి ఒక దిశ, ఒక దశని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి చొరవ ప్రపంచ దేశాలు మన భారతమాత పాదాల దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది. అది మనం ఏదైతే 500 ఏళ్ళుగా అయోధ్యలో రామాలయ నిర్మాణం చేసుకొని బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని, ఈ యొక్క ప్రతిష్ఠ జరిగిన తర్వాతనే భారతదేశ వైభవం అంతా కూడా పెద్ద ఎత్తున ఇలా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి హిందూ సంస్థలపైన, ధార్మిక సంస్థలపైన, సనాతన ధర్మం పైన ఏదైతే దాడులు చేసేటువంటి వాళ్ళకు ఏదైతే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, మన సనాతన సాంప్రదాయాలని, మా సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఏదైతే హిందువులు ఊరుకోరా అని చెప్పి ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ, నేను మరొకసారి ఈ రామదండు ఏదైతే నేతృత్వంలో, దండుసీను నేతృత్వంలో ఆర్కపల్లికి వెళ్ళి వేలాది మంది వచ్చినటువంటి ఈ యొక్క రామ సేవకులకు, ఈసారి అజిలాపూర్కి వెళ్ళి కూడా వందలాది మంది రామ సేవకులు రామసేన పేరు మీద వాళ్ళు కూడా రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా ఏదైతే అభినందనలు తెలియజేస్తూ, V6 V3 కూడా మా సురేష్ గారికి కూడా ధన్యవాదాలు.